హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ వాణి బాలాజీ. పిల్లలకు, బాలింతరాలకి, అలాగే ముఖ్యంగా పెద్దవాళ్ళకి అంటే పళ్ళు లేకుండా ఉన్న వాళ్ళకి తినడానికి కష్టపడతారు అనేవి అలాంటి వాళ్ళకి తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎలా చేద్దామో చూద్దాం రండి. పావు కేజీ కైమా తీసుకున్నాను నేను. దాన్ని శుభ్రంగా కడిగేసి మీరు నీళ్లు పోసి ఫస్ట్ కుక్కర్లో పెట్టి ఉడికించాలి. దానిలో ఏమేమి వేద్దామో చూద్దాము. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒకే ఒక ఉల్లిపాయ వేసాను, ఎందుకంటే ఎక్కువ వేసినా తీపిగా ఉంటుంది మీకు. తర్వాత కుక్కర్లో ఇలా ఉడకబెట్టడం వల్ల మెత్తగా ఉడికిపోయి తిన్నప్పుడు జీర్ణం అవ్వనట్టు ఏమి మీకు ప్రాబ్లం ఉండదు. దానిలో 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. మీకు తగినంతగా కారం వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకోండి. పసుపు హానికరమైన క్రిములను తొలగిస్తుంది కాబట్టి పసుపు వేసుకోండి మీరు. ఉప్పు ముందు వేస్తే సరిగ్గా ఉడకదు, అందువల్ల ఉప్పు వేయొద్దు. మీరు ఇలా కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక 5 విజిల్స్ అయితే వేయించండి. అప్పుడు మీకు బాగా కుక్ అయిపోతుంది, తినడానికి కూడా ఇబ్బంది ఉండదు. ఇలా 5 విజిల్స్ వేసిన తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోయింది. కొంచెం వాటర్ ఉంటుంది, ఎందుకంటే ఆ వాటర్ మనకి ఇంకొంచెం మగ్గబెడతాం మనం కారం ఉప్పు అన్నీ వేసి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ మీకు ఎంత కావాలో అంతా వేసుకోండి. అలాగే కారం కూడా పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం ఎంత కావాలో కారం యాడ్ చేసుకోండి. దీంతో ఆ ముక్కగా ఉప్పు కారం అంతా పెట్టి బాగా ఉడకాలి. తర్వాత ఒక పక్కన మనం అది ఉడికేలోపు మూకుడు పెట్టుకొని ఆయిల్ ఎక్కువే పడుతుంది, కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకోవాలి. ఆ తాలింపు ఇది ఫ్రై కాబట్టి తాలింపు ఏంటంటే ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, తర్వాత వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మంచిది, బాలింతరాలకు చాలా మంచిది. తర్వాత పచ్చిమిరపకాయలు వేసాం, నెక్స్ట్ కారం వేసాం కాబట్టి ఎండుమిరపకాయలు చూసి వేసుకోండి మీకు కావాల్సినట్టు. ఇదిగో ఇలా మగ్గిపోయింది అక్కడ కైమా. ఈ తాలింపు కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం ఆ కైమా తీసుకొచ్చి దీనిలో వేసేయాలి. అలాగే కరివేపాకు కూడా తాలింపు వేసుకున్నాను నేను. మొత్తం ఆ కైమా అంతా ఇందులో వేసేసి మీరు సిమ్లో పెట్టి బాగా కలుపుతూ వేపుకుంటూ ఉంటే మీకు చక్కగా బాగా ఎర్రగా వచ్చేస్తుంది. మీరు కొంచెం కలుపుకున్నా సరే అన్నంలో ఎక్కువ అన్నం కలుస్తుంది. కాబట్టి ఇలా మీరు చేసుకొని ఎలా వచ్చిందో చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇలాగే చేస్తారా నాకు చెప్పండి. లాస్ట్లో కొంచెం మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ మీకు కావాల్సినంత మీరు యాడ్ చేసుకుని కొంచెంసేపు ఇంకా మగ్గనివ్వాలి. ఆ మసాలా కూడా ఆ ముక్కలకంతా పట్టాలి కాబట్టి కొంచెంసేపు ఎర్రగా వేయించుకుంటేనే దాని టేస్ట్. కాబట్టి బాగా కలర్ మారే వరకు, ఇదిగో ఇలా కలర్ మారింది చూసారా, ఇలా కలర్ మారే వరకు మీరు దాన్ని వేయించుకుంటూ ఉండాలి. ఇంతేనండి కైమా. బాలింతరాలకి, పిల్లలకి, పెద్దవాళ్ళకి పెట్టవలసిన ముఖ్యమైన ఆహారం. బాలింతరాలకి ముఖ్యంగా వారానికి 2 సార్లు అయినా ఇవ్వండి. పిల్లలకు కూడా రెగ్యులర్గా పెట్టండి. థ్యాంక్ యూ.